తెలంగాణలో రైతన్నలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల హామీ అయిన 2 లక్షల రుణమాఫీలో భాగంగా ₹1,00,000 వరకు రుణమాఫీ చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా సంబురాలు మిన్నంటాయి. కాంగ్రెస్ శ్రేణులు రైతులు హర్షం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాట నిలబెట్టుకుందని ఆనందం వ్యక్తం చేశారు. సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం కూడా చేసి సంబురాలు నిర్వహించారు. తెలంగాణ వ్యాప్తంగా రైతుల కుటుంబాల్లో పండుగ వాతావరణం నెలకొంది. గ్రామాల్లో అన్నదాతల ఆనంద హేళతో సంబరాలు అంబరాన్నంటాయి. ఒకేసారి 1,00,000 అప్పు మాఫీ కావటం దేశ చరిత్రలోని అరుదైన ఘట్టంగా కాంగ్రెస్ నేతలు అభివర్ణించారు. హైదరాబాద్ సహా ప్రతి జిల్లాలోనూ వేడుకలు హోరెత్తాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీలో భాగంగా ₹1,00,000 మాఫీ చేయడంతో అన్నదాతల ఆనందానికి హద్దు లేకుండా పోతోంది. రైతుల కుటుంబాల్లో పండుగ వాతావరణం నెలకొంది. గ్రామాల్లో సంబరాలు మిన్నంటాయి. ఉత్సాహంగా ర్యాలీలు నిర్వహించారు. బాణాసంచా కాల్చారు. రైతులతో కలిసి కాంగ్రెస్ నాయకులు ప్రజాప్రతినిధులు సంబరాలు జరుపుకున్నారు. గ్రామాన రైతు వేదికల వద్ద సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేసి సంబరాలు జరుపుకున్నారు. కాగా తొలి విడతలో 1,00,000 లోపు రుణాలను కాంగ్రెస్ ప్రభుత్వం మాఫీ చేయనుంది. సుమారుగా 11.42 లక్షల మంది లబ్ధిదారులకు రుణమాఫీ కింద సుమారుగా 7,000 కోట్లను ప్రభుత్వం వెచ్చించనుంది. రైతులను 3 కేటగిరీలుగా విభజించి రుణమాఫీ చేయాలని సర్కారు నిర్ణయించింది. తొలి విడతలో 1,00,000 లోపు, రెండో విడతలో 1.50 లక్షల వరకు, మూడో విడతలో 2 లక్షల వరకు రుణాలు మాఫీ కానున్నాయి. మొత్తంగా రుణమాఫీ పరిధిలోకి వచ్చే రైతు కుటుంబాలు 40 లక్షలు ఉన్నట్లు లెక్క తేలింది. 1,00,000 లోపు రుణాలు ఉన్న రైతులు వివరాలను జిల్లా వారీగా కలెక్టర్లు, డీఏఓలకు పంపించారు. ఈ నెలాఖరులోపు 1.50 లక్షల వరకు ఉన్న రుణాలు, ఆగస్టు మొదటి వారంలో 2 లక్షల వరకు ఉన్న రుణాలను మాఫీ చేసేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించుకుంది. మొత్తం రుణమాఫీకి 31,000 కోట్లు అవసరమవుతాయని అంచనాలు ఉండగా ప్రస్తుతం వెచ్చిస్తున్న 7,000 కోట్లు కాకుండా మరో 24,000 కోట్లను ప్రభుత్వం సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. ఖరీఫ్ సీజన్లోనే రుణమాఫీ పూర్తి చేస్తే మళ్లీ రైతులు పంట రుణం తీసుకునే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. అనుకున్నది అనుకున్నట్టు జరిగితే ఆగస్టు 15 లోపు రైతులు రుణ విముక్తులు కానున్నారు. రైతు రుణమాఫీతో సీఎం రేవంత్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారని కొత్తగూడెం కాంగ్రెస్ సీనియర్ నేత కోనేరు చిన్ని సంతోషం వ్యక్తం చేశారు. కొత్తగూడెం మండలం పెనుగడపలో వరి పొలాల్లో రైతు కూలీలకు స్వీట్స్ పంచి రేవంత్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. వరంగల్ డిక్లరేషన్ లో చేసిన వాగ్దానం సీఎం రేవంత్ అమలు చేయగా సవాల్ విసిరిన మాజీ మంత్రి హరీష్ రావు రాజీనామా చేయాలని కోనేరు చిన్ని డిమాండ్ చేశారు. కొత్తగూడెం నియోజకవర్గంలో రైతులందరితో కూడా ఇవాళ ఆనందం పంచుకుంటా ఉన్నాం. హరీష్ రావు గారు ఏదైతే సవాల్ చేశాడో రైతు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని జోబులో కాగితం పెట్టుకుంటా రాజీనామా లెటర్ని హరీష్ రావు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నీకు దమ్ము ధైర్యం ఉంటే నిన్ను బండి సంజయ్ గారు బాగా పొగుడుతున్నాడు, హరీష్ రావు చాలా మంచోడని. నువ్వు మంచోడివి, మాట మీద ఉండేవాడు అయితే రాజీనామా చేయి. రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం ఇయరేమో మాకు బాగా సంతోషంగా రైతులు నష్టపోతూ ఉంటే కష్టపడుతూ ఉంటే ఆనందంగా చూద్దాం అనుకున్న హరీష్ రావు కానీ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి కానీ ఇవాళ మింగుడు పడట్ల రైతులు సంతోషంగా ఉంటే ఏ విధంగా దీన్ని బురద జల్లాలని చూస్తా ఉన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి సీఎం రేవంత్ రెడ్డి ఏకకాలంలో 1,00,000 రుణమాఫీ చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు సంతోషం వ్యక్తం చేశారు. ఆగస్టు 15 లోపు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తుండటంపై సిద్దిపేటలో సంబరాలు నిర్వహించారు. ఇచ్చిన మాట ప్రకారం హరీష్ రావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేత చక్రధర్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిద్దిపేటలోని హనుమాన్ నగర్ చౌరస్తాలో టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. పాత బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఇందులో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అటు రైతు రుణమాఫీపై జోగులాంబ గద్వాల జిల్లాలో సంబరాలు మిన్నంటాయి. మున్సిపల్ చైర్మన్ కేశవ్ ఏర్పాటు చేసిన సంబరాల్లో మాజీ జెడ్పీ చైర్పర్సన్ సరిత, పలువురు నేతలు పాల్గొన్నారు. పురవీధుల్లో ఎడ్ల బండ్లపై తిరుగుతూ సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా రాజీవ్ చౌరస్తా వద్ద ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఎవ్వరూ ఎన్నడూ చేయని విధంగా ఈరోజు రైతు రుణమాఫీ చేయడం అనేది కాంగ్రెస్ ప్రభుత్వానికే సాధ్యం అని ప్రూవ్ చేయడానికి, అంటే నిరూపించుకోవడానికి రైతులు రాజులు కావాలి, రాజులు అయిన నాడే మన జీవితాలు మారుతాయి, మన బతుకులు మారుతాయని నమ్మిన ఏకైక వ్యక్తి రేవంత్ రెడ్డి గారు.
వ్యవసాయ రుణాల మాఫీపై మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా రైతులు ఆనందం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యేల చిత్రపటాలకు క్షీరాభిషేకం నిర్వహించారు. ప్రభుత్వం ఇంత త్వరగా రుణమాఫీ చేస్తుందని ఊహించలేదంటున్నారు రైతులు. ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అటు రైతుల రుణమాఫీతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో సంబరాలు మిన్నంటాయి. హనుమకొండ డీసీసీ బ్యాంక్ ఎదుట అన్నదాతలు సంబరాలు జరుపుకున్నారు. టెస్కాప్ చైర్మన్ మార్నేని రవీందర్రావు ఆధ్వర్యంలో రైతులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. బెలూన్లు ఆకాశంలోకి ఎగరేసి బాణాసంచా పేల్చారు. ఇక జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలో రైతులు హర్షం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.